మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన నరుగడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి వాగ్దానము, వధించబడినటువంటి గొర్రెపిల్ల ఆయనే మన ప్రభుని యేసుక్రీస్తు వారు. గొప్ప స్వరముతో ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానమును బట్టి, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ఘనతను బట్టి, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క బలమును బట్టి, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శక్తిని బట్టి గొప్ప స్వరముతో ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. 4 జీవులు 24 పెద్దలు అందరూ, దేవదూతలందరూ ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది దేవుని ఆరాధిస్తున్నటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. 13వ వచనములో ఈ అధ్యాయములో జీవ గ్రంథములు ఇవ్వటానికి ఎవరైనా ఉన్నారా అని యోహాను గారికి వచ్చినటువంటి దర్శనములో ఎవరు కూడా లేనటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి, ఆయనే మన ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయనే జీవ గ్రంథంలో ఇవ్వటానికి యోగ్యుడని అందరూ చెబుతున్నటువంటి వారుగా ఉన్నారు. మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయనే దేవుడు, ఆయనే మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, స్తోత్రార్హుడు కలిగినటువంటి దేవుడు. ఎవరు కూడా యోగ్యులు కారు, ఎవరు కూడా అయోగ్యులు కారు. ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరు కూడా కనిపించడం లేదు. ప్రతివారు అయోగ్యులుగా కనిపిస్తూ ఉన్నారు. కానీ వధించబడినటువంటి గొర్రెపిల్ల మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే. ఆయన మాత్రమే అర్హుడు, ఆయన మాత్రమే ఘనత పొందినటువంటి దేవుడు, ఆయన మాత్రమే మహిమ కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు గొప్ప స్వరముతో అలాంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు, సృష్టిలో ఉన్నటువంటి సృష్టి అంతా దేవుని ఆరాధించేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా ఆరాధించాలి, ఆయన యొక్క శక్తిని బట్టి ఆరాధించాలి. శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు, ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు. జ్ఞానము కలిగినటువంటి దేవుడు, ఘనత కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు మన దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఇలాంటి లక్షణాలు మనము ఆధారం చేసుకొని ఆరాధించే వరముగా ఉండాలి. వధించబడుతూ వచ్చాడు మన కోసము, మన పాపముల కోసము, మన అపరాధముల కోసము వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ లోక పాపము మోసుకొని పోవటానికి గొర్రెపిల్లగా వచ్చినాడు. మన పాప భారం అంతటిని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. వధించబడుతూ వచ్చాడు, మనల్ని కొంటూ వచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొంటూ వచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుని బట్టి మనము ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. ప్రతివారు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ దేవుని పోలికగా చేయబడినటువంటి మనము, దేవుని స్వరూపముగా చేయబడినటువంటి మనము తగినటువంటి రీతిలో ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఆయన మనల్ని కొంటూ వచ్చాడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కంటూ వచ్చాడండి. దాన్ని బట్టి మనము ఆరాధించాలి, మనం దేవుని గణపరచాలి. ఆయన బలమును బట్టి, ఆయన ఐశ్వర్యమును బట్టి, ఆయన యొక్క ఘనతను బట్టి మనం ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ చూడండి 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉన్నట్టును చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొని, ఆయన దానిని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధించబడిన వారు నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను
ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి, 4 జీవులు, 24 పెద్దలు, దేవదూతలు వధించబడినటువంటి గొర్రె పిల్లను, ప్రభువైన యేసుక్రీస్తు వారును గొప్ప స్వరముతో ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆ గ్రంథం ఇప్పటానికి ఆయనే యోగ్యుడు, ఆయన యోగ్యుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోగ్యులు, మరి మిగతా వారు యోగ్యులు కారు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కొరకు ఆయన రక్తమును ఇచ్చి కొన్నటువంటి దేవుడు. జీవ గ్రంథమందు మన పేరులను ఉన్నాయా ఉండలేదా అనేది ఆయన చూసేటువంటి దేవుడు. ఎవరు ఉంటారు అనేది జీవ గ్రంథంలో ఆయన రక్తంలో ఎవరి పాపములు కడుగుకుంటూ ఉంటారు, ఎవరి శాపములు కడుగుకుంటారు, ఎవరు వ్యతిరేకమైనటువంటి జీవితము కడుగుకొని శుద్ధీకరించబడినటువంటి వారిగా ఉంటారు. ఆ జీవ గ్రంథంలో వారి పేర్లు ఉంటాయి, వారి ప్రేరులు ఉంటాయి. ఈ లోకములో లోక పాపముతో, లోక స్నేహముతో, వేషదైన జీవితముతో ఎవరైతే ఈ లోకముతో సహవాసము చేస్తూ ఉంటారో ఆ జీవ గ్రంథంలో వారి పేర్లు ఉండవు. ఆ జీవ గ్రంథంలో వారి పేర్లు ఉండవు. ఇవి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉన్నటువంటి విధానంలో జీవించే వారముగా ఉండాలి. అంతము వరకు నమ్మకముగా ఉన్నటువంటి వారముగా ఉండాలి. సహింపు కలిగినటువంటి జీవితము ఉండాలి. అంతము వరకు ఇచ్చిన రక్షణ కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. తద్వారాగా పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేరు ఉంటుంది. అప్పుడు మనము కూడా ఆరాధించడానికి, స్తుతించడానికి గొప్ప స్వరముతో స్తుతులకు పాత్రుడని మనము కూడా చెప్పగలిగినటువంటి రీతిలో ఉండగలుగుతాము. లేకపోతే ఇంకా దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ లేదంటే ఈరోజే ఈ ఉదయకాల సమయంలో రక్షణ దినమని దేవుడు నీ కొరకే ప్రకటిస్తూ ఉన్నాడు. నీ పాపములన్నింటినీ దేవుడు తుడిచివేస్తూ వచ్చాడు. నీ పాపమన్నింటినీ దేవుడు తన రక్తముతో తొలగించి నిన్ను కంటూ వచ్చాడు. కొన్నటువంటి దేవుడిగా ఉంటూ వచ్చాడు. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి అని అంటే నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. 24 పెద్దలు, 4 జీవులు, దూతలు, సృష్టి ఎంతో ఆరాధిస్తున్నటువంటి వారుగా ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆరాధిస్తున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నాం. మనము దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన పోలికగా, ఆయన స్వరూపముగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. నిత్య జీవనికి వారసులుగా చేస్తూ వచ్చాడు. ఇంకా నువ్వు పాపములోనే, అపరాధములోనే, శాపములోనే ఉంటూ ఉన్నావా? నేడే రక్షణ దినము. వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తంలో నీ పాపములన్నిటిని కడుగుకో. నీ పాప జీవితం అంతటిని తుడిచివేసుకో. నీ పాప జీవితం అంతటిని ఒప్పుకో. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు గొప్ప రక్షణ, గొప్ప వెలుగు దేవుడు నీకు ఇస్తాడు. వధించబడినటువంటి గొర్రెపిల్ల నీడలోనికి, ఆయన చెంతకు, ఆయన రక్త ప్రోక్షలోనికి నీ జీవితంలో తెచ్చుకో. ఎంతో ధన్యుడవుగా ఉంటావు. అప్పుడు ఎలాగా వారందరూ ఆరాధిస్తూ వచ్చారు, మనము కూడా ఆరాధించగలుగుతాము, మనము కూడా స్తుతించగలుగుతాము, మనము కూడా దేవుని మహిమపరచగలుగుతూ ఉంటాము. ఆయన శక్తిని గురించి, ఆయన యొక్క ఐశ్వర్యము గురించి, ఆయన జ్ఞానము గురించి, ఆయన ఘనత గురించి, ఆయన బలమును గురించి, ఆయన మహిమను గురించి మనము కూడా ఆరాధించగలుగుతాము. ఆయనకు మాత్రమే స్తుతులు చెల్లించేవారమని మనము కూడా ఆరాధించగలిగినటువంటి వారముగా ఉంటాం, స్తుతించే వారముగా ఉంటాం. శక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితంలో ఎంతో శక్తిని ఇస్తూ వచ్చాడు. మన దేవుడు తన ప్రాణమును పోగొట్టుకొని బలహీనమైనటువంటి మన జీవితంలో శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటూ వచ్చాడు. ఐశ్వర్యము 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతుడై ఉండి దారిద్రుడుగా మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే జ్ఞానవంతుడు, జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఆయనే, జ్ఞాన ఆధారము కలిగినటువంటి దేవుడు ఆయనే, జ్ఞానులకు జ్ఞాని కలిగినటువంటి దేవుడు ఆయనే, జ్ఞానము కలిగినటువంటి దేవుడు, ఐశ్వర్యము కలిగినటువంటి దేవుడు. మనము చూస్తాము సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానాధారము కలిగినటువంటి వాడు ఆయనే.
మీలో జ్ఞానము కొదువుగా ఉన్నదా? నా దగ్గరికి రండి, నేను జ్ఞానము కలిగినటువంటి వాడును. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము యాకోబు రాసిన పత్రిక 3:17 ఆ జ్ఞానము దేవునికి జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి జ్ఞానము పొందుకున్నటువంటి వారముగా ఉండాలి. ఆయనే జ్ఞానవంతుడు, ఆయనే బలము కలిగినటువంటి దేవుడు. దావీదు గారి జీవితంలో బలము, యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు ఆధారము, యెహోవాయే నాకు కోట, ఆశ్రయ దుర్గము అని చెప్పగలుగుతూ ఉన్నాడు దావీదు గారు. ఆయనే బలము కలిగినటువంటి దేవుడు. మన జీవితంలో ఆయనే బలము కలిగినటువంటి దేవుడు, ఘనత కలిగినటువంటి దేవుడు. ఘనత, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని 1 సమూయేలు 2:30 చూస్తూ ఉంటాము. నన్ను గణపరచాలి, నాకు రావాల్సినటువంటి మహిమ నేను ఎవరికి ఇస్తాను అని యెషయా భక్తుడు అంటూ ఉంటాడు. యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో దేవునికి రావాల్సినటువంటి మహిమ దేవునికే చెందాలి. విగ్రహాలకు, చేతి పనులకు వాటికి చెందకూడదు. ఆయనే మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయనే పూజించాలి. పూజ కలిగినటువంటి దేవుడు, ఆయనే పూజనీయుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయనకు మాత్రమే మహిమను ఆరోపించే వరముగా ఉండాలి. ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరముగా ఉండాలి. ఆయన మాత్రమే మనము గణపరిచే వరముగా ఉండాలి. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించవని నేను తృణీకరిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామాన్ని గుర్తెరుగుతూ వచ్చాడు కాబట్టి అతనికి నేను తోడై ఉందును అనే దేవుని వాక్యము చూస్తూ ఉంటాము. 91వ కీర్తన 14వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. మన జీవితములలో ఇంత దేవుని యొక్క లక్షణాలు మనము పొందుకున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఐశ్వర్యం పొందుకున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుని యొక్క బలమును పొందుకున్నటువంటి వారముగా ఉన్నాం. దేవుని యొక్క ఘనత మహిమ ఎలాగా దేవునికి చెందించాలో దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఇలాగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని ఎన్ని అలంకరణలు ధరించుకొని ఆరాధించేవారముగా, గొప్ప స్వరముతో దేవుని మందిరములో ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా, గణపరిచేవారముగా ఉండాలి. ఆ పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథములో మన పేరులో ఉండి అంతవరకు మన రక్షణ కాపాడుకొని యుగ యుగాలు ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా, గణపరిచేవారముగా ఉండాలి. దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. మన పాపములు, మన దోషములు, అపరాధములన్నింటినీ తీసివేసి ఆరాధికులుగా నన్ను ఆరాధించాలి. నా బిడ్డలు పరిశుద్ధమైన పెదవులతో నన్ను ఆరాధించాలి, పరిశుద్ధమైన హృదయంతో నన్ను ఆరాధించాలి. పైన ఆరాధన చేయాలి, కింద కూడా ఆరాధన చేయాలని దేవుడు మన పాపం నుంచి మనల్ని విడిపించ చేస్తూ వచ్చాడండి. ఇది గుర్తెరుగుతూ రావాలి. ప్రతి క్రైస్తవ బిడ్డడు ఇదే గుర్తెరుగుతూ రావాలి. దేవుడు వధించబడుతూ వచ్చాడు, మన కొరకై వధించబడుతూ వచ్చాడు, మన పాపముల కొరకై వధించబడుతూ వచ్చాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు తన యొక్క రక్తమును చిందిస్తూ వచ్చాడు. మన కోసము దీనుడై తగ్గించుకొని బొచ్చు కత్తిరించి గొర్రెపిల్ల వల్ల మౌనంగా ఉంటూ వచ్చాడు. మన కొరకై ఇలాంటి దేవుడు మనము ఆరాధించేటువంటి వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. యోగ్యకరమైనటువంటి జీవితం ఉండాలి. యోగ్యకరమైనటువంటి రీతిలో పరిశుద్ధత కలిగినటువంటి జీవితంతో మనము దేవుని ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. ఇలాగే ఇదే కాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆరాధించే వారముగా ఉండాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండి మనము కూడా గొప్ప స్వరముతో ఆరాధించే వరముగా, స్తుతించే వరముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామని బట్టి వందనాలు, స్తుతురాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినది కొందరు ప్రభా. 4 జీవులు, 24 పెద్దలు, దేవదూతలు గొప్ప స్వరముతో మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చారు ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా మేము బ్రతికినంత కాలము మిమ్మల్ని ఆరాధించి స్తుతించే వారముగా మమ్మల్ని సిద్ధపరిచింది. జీవగంధములో మా పేరు ఉండటానికి సహాయం చేయండి. అంతం వరకు, మరణము వరకు నమ్మకముగా, యథార్థముగా జీవించేవారముగా, పరలోక రాజ్యములో ఆ జీవగ్రంథంలో మా పేరు ఉండి గొప్ప స్వరముతో వారితో పాటు వారి భాగస్థుడిగా ఉండి ఆరాధించేవారముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచయ్యా. మమ్మల్ని కూడా కనికరించు, మా పైన దయ చూపించు ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు కాకుండా మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ
నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.